హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల ఆయన దర్శనం చాలా బాగా జరిగింది. నార్మల్గా మేము తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకొని శబరి ఎక్స్ప్రెస్ త్రూ శబరిమల వెళ్ళినాం అనమాట. అది ఎట్లా అంటే సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వరకు తీసుకున్నాం టికెట్ కాస్ట్ వచ్చేసి 830 స్లీపర్ ఉంటుంది. అదే మనం ఏసీ తీసుకుంటే 2000 ఉంటుంది తత్కాల్లో. అదే నార్మల్గా తీసుకుంటే అనుకోండి, తత్కాల్ కాకుండా 650 ఉంటుంది నార్మల్ అయితే. అది ఏసీ అనుకోండి 1600 ఉంటుంది. మనం ఇక్కడ కొట్టాయంలో దిగిన తర్వాత మనకు బయట బస్సెస్ ఆప్షన్ ఉంటుంది. బస్సెస్ కాకుండా క్యాబ్స్ కూడా ఉంటాయి. అవి అరౌండ్ 2100 ఛార్జ్ చేస్తారు వాళ్ళు క్యాబ్కి. అదే బస్ అనుకోండి ఒక్కరికి మోస్ట్లీ 200 ఉంటుంది. అది ఎక్కడి నుంచి అంటే కొట్టాయం నుంచి పంబ వరకు అనమాట. అండ్ మనము అక్కడ వెళ్ళే దారిలో కానీ అక్కడ కానీ వ్యూస్ అవన్నీ చాలా బాగుంటాయి. అక్కడ వీళ్ళు మధ్య మధ్యలో ఆపుతుంటారు, అక్కడ మనం కొనుక్కొని తినొచ్చు. కానీ అక్కడ ఏంటంటే వర్షం పడుతుండే మేము వెళ్ళేటప్పుడు. మనం పంప దగ్గర దిగిన తర్వాత అక్కడ షెడ్స్ కూడా ఏర్పాటు చేసిన అనమాట. ఇట్లా మీరు చూడొచ్చు వీడియోలో. దాని తర్వాత మేము కన్నమూల గణపతిని దర్శించుకొని ఇక చిన్నపాదను మేము ఎక్కడం స్టార్ట్ చేసినాం. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ వర్షం పడుతుంది మేము ఎక్కేటప్పుడు. అండ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది వచ్చిండ్రు అనమాట. కేరళ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కొంచెం తక్కువ అనిపించింది నాకు. అండ్ ఏజ్ గ్రూప్ ప్రకారం కూడా చిన్న పిల్లల నుంచి ఆల్మోస్ట్ ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కనబడ్డారు నాకు. మోరోవర్ ఏంటంటే ఇక్కడ నేను ఒక వీడియో పెట్టలేదు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒక ముగ్గురు స్వాములు ఉన్నారు, అంటే ఇద్దరు స్వాములు ఉన్నారు. ఒక చిన్న పిల్లగాన్ని పట్టుకొని వస్తున్నారు. మేబీ ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకుంటా. అంటే ఆయనకు నడవడానికి వస్తలేదు. కానీ నాకు ఎట్లా అనిపించిందంటే ఆ వ్యూ చూసినప్పుడు, స్వామి నేను నీ దగ్గరికి అయితే నేను తీసుకొని వస్తున్నా, మంచిగా చేసే బాధ్యత నీదే అన్నట్టు ఆ స్వామి పైన వేసేసింది ఆయనని. నార్మల్గా మనం ఏం చేస్తాం, స్వామి నాకు ఇది చేయి, నేను అప్పుడే నేను నీ దగ్గరకు వస్తా, లేదా నాకు ఈ మంచి చేయి నేను నీ దగ్గరకు వస్తా అంటారు కదా. అట్లా కాకుండా వీళ్ళు ఎట్లా అంటే ఫస్టే తీసుకొచ్చేసిండ్రు. నాకు ఇష్యూ ఉంది, నాకు ఎట్లా నీ పైన నమ్మకంతో ఎక్కించినాము, ఈ దర్శనం చేయించినాము, ఇక నీదే భారం నీదే బాధ్యత అన్నట్టు అనిపించింది. అదొకటే కాదు, చాలామంది స్వాముల కాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, వాళ్ళ శరీరం సపోర్ట్ చేయకపోయినా, ఓన్లీ ఆ స్వామి మీద భక్తితోని ఆ శరణుఘోష చెప్పుకుంటూ ఎక్కడని చూస్తే, అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఛాన్స్ ఉంటే కంపల్సరీ ఒక్కసారైనా దర్శించుకోవడానికి వెళ్ళండి స్వామిని. ఇది వచ్చేసి 18 అమ్మడు అనమాట. అక్కడ నుంచి పోలీస్ వాళ్ళు ఒక్కొక్కరిని మెల్లమెల్ల స్వామిని పైకి లాగుతున్నారు చూడొచ్చు మీరు. దాని తర్వాత మనకి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే హరివరాసనం స్టార్ట్ చేసిండ్రు. ఏంటంటే మన తెలుగు యేసుదాసు పాడిన పాటని అక్కడ పెట్టిండ్రు అనమాట. దాని తర్వాత మెల్లగా మేము కిందికి దిగడం స్టార్ట్ చేసినాం. దిగిన తర్వాత ఒక పంబది కూడా చూపిస్తాం మీకు వీడియో. అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తాం కదా, ఆ వీడియో కూడా కనబడుతుంది. దాని తర్వాత మన మెయిన్ విగ్రహం ఉంటుంది అక్కడ, మన ఎండింగ్ బయటకు వచ్చేటప్పుడు పంబ దగ్గరనే. సో అక్కడ ఇంకో బస్సు ఉంటుంది, అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. సారీ, ఇంకో బస్సు కాదు, అక్కడ